గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదర్కని అమ్మాయి. నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే మాకు రీసెంట్ గానే 20K రీచ్ అయింది కదా, సో అదే చిన్న సెలబ్రేషన్స్. ఒక చిన్న కేక్ తీసుకొచ్చినాం, ఆ కేక్ ఇప్పుడు కట్ చేయడమే అంతే. అదే ఈ రోజు వ్లాగ్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంటే మీకు కొన్ని పాయింట్స్ చెప్దామని అనుకుంటున్నాం, అంటే మేము ఫేస్ చేసినాయి. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండానైతే చూడండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే షూర్. సో ఇగో చిన్న కేక్ తీసుకొచ్చినాం 20K. చూడు ఎట్లనే కీటి కీటి ఉంది కదా, వచ్చిందా? సూపర్. ఇక పెద్దది ఎందుకు తీసుకొచ్చుకోలేదంటే ఎప్పుడు 10K అయినప్పుడల్లా కట్ చేస్తాం, మళ్ళీ పిల్లలకు జలుబు అవుతుంది అన్నట్టు ఈసారి చిన్నది తీసుకొచ్చాం. నెక్స్ట్ మంత్ ఇంకా చిన్నది పట్టుకొని వస్తాం. 81 82 చేతు కౌంట్ చేయ బేటా. మావాడు చాక్ పట్టుకొని అయ్యో ముట్టేయవా ఇది? అయ్యో ఇది ఫస్ట్ ఇట్లా అన్న తర్వాత ముట్టిద్దాం. 98 99 బయట ఇంకొకటి. అరే ఏంద్ర మొత్తం బాగున్నాయారా? మా వాళ్ళు ఆటలాడతారు. రెడీ చేసుకుంటే పెడతావా వీడియో? అట్నే అనుకో. ఏ వియ్యో అద్దురా. చైతన్య వియ్యో చూడు. క్లాప్ 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 క్లాప్. అరే పెద్ద తీసుకొస్తా. ఇంకా అసలే ఉన్నాయి అయితే చేతుల ఇగో కట్ చేద్దాం. హ్యాపీ 20K సబ్స్క్రైబర్స్. నీకు పెడతా ఫస్ట్, బ్రదర్ కన్నా మైక్ ఫస్ట్ పెట్టాలి. అద్దరారే చేతు అమ్మా చైతుగా. హ్యాపీ 20K సబ్స్క్రైబర్స్ అను చైతు. నెక్స్ట్ మా చైతు మాత్రం బాగా మాట్లాడతాడు, వేరే లెవెల్లో మాట్లాడతాడు వాడు. థ్యాంక్ యూ. మనోళ్ళు పాపం ఆగుతలేరు. ఇంకొకటి చాక్లెట్. ఇగో నీకో చాక్లెట్. సో మీ అందరి సపోర్ట్ మా పైన ఇట్నే ఉండాలని అనుకుంటున్నా. ఇదే 20K 50K కావాలి, 50K 100K కావాలి. అదంతా ఓన్లీ మీ వల్లనే సాధ్యమవుతుంది. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంతగానో చాక్లెట్ తినద్దు కదా బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 20K సబ్స్క్రైబర్స్. సో మీరు ఇట్నే ఎప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. యాక్చువల్గా మీకు కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్దామని అనుకుంటున్నా. ఏంటిది అంటే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుంచి ఎవరికి తెలియదు మేము ఛానల్ క్రియేట్ చేసింది. స్టిల్ ఇప్పటికీ కూడా మేము ప్రమోట్ చేసుకోలేము ఆ ఛానల్ని. ఎందుకంటే మనం అట్లా ఛానల్ని ప్రమోట్ చేసుకున్నాం అనుకోరు, చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఏదో అట్లా నామకే వాస్ ఓపెన్ చేసినట్టు చేస్తారు అన్నట్టు. అందుకే మాకు ఏంటంటే జెన్యూన్ వచ్చిన సబ్స్క్రైబర్స్ అన్నట్టు మీరందరూ. ఈవెన్ మేము అట్లీస్ట్ వాట్సాప్ స్టేటస్లు పెట్టలేదు, ఇంకా నెక్స్ట్ అంటే వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసుకోలేము వాస్తవానికి. ఇక మేము ఎక్కడ ప్రమోట్ చేసుకోలేము మా ఛానల్ ఇక్కడ. వితౌట్ ఎనీ ఎక్స్ప్లోరింగ్ మా ఛానల్ అయితే 20K రీచ్ అయింది. ఈ 20K 50K కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైంది బేటా? తీసుకో.
ఫోటో తీసుకో. ఇట్లుంటది మా పిల్లలతో. ఒక వీడియో మొదలు పెట్టేసరికి ఒకడు ఇట్లా కూడా సెల్ కావాలి డైరెక్ట్ ఫోన్లలో ఫోటోలు తీస్తారు. ఫోటోలు తీసుకుంటే ఇక ఇదే వాళ్ళ కథ. ఇగో యాక్చువల్ గా మీకు ఏం చెప్దాం అనుకుంటున్నామంటే, మాకు తెలిసినంత వరకు అయితే మేము ఛానల్ 20K కావడానికి చాలా రీచ్ అయింది అని అనుకున్నాం. కానీ కొన్ని ఛానల్స్ కంపేర్ చేస్తే మాత్రం మా ఛానల్ చాలా తక్కువ టైంలోనే 20K రీచ్ అయింది. ఎందుకు అంటే మాకు ఈ 20K రీచ్ కావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే చెప్పు. మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటే ఒక షార్ట్ వీడియో అన్నట్టు. ఒకటే ఒక షార్ట్ వీడియో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని వల్ల యాక్చువల్లీ 1000 కావడానికి చాలా టైం పట్టింది. 1000 నుంచి 10,000 కావడానికి 10K అప్పుడు ఆల్రెడీ మీకు చెప్పినాం కదా. 1000 కావడానికి ఎక్కువ టైం పట్టింది. 10,000 కావడానికి తక్కువ టైం పట్టింది. ఆ ఒక్క వీడియో వల్లనే మాకు ఇంత గ్రోత్ వచ్చింది. అదేంటిదంటే మా ఆయన తాగేటప్పుడు నేను పక్కకి ఏది షేర్ చేయడమా తాగించడమో బీర్ తాగించుకుంటూ స్టఫ్ నోట్లో పెట్టిన అది ఇప్పుడు మాకు షార్ట్ వీడియోస్ వల్ల అదే హై రీచ్ అన్నట్టు. దానికి 60 లాక్ వ్యూస్ ఏమో వచ్చింది అన్నట్టు. ఆ ఒక్క వీడియో వల్లనే మాకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఇంత రీచ్ అయ్యారు. అయితే వాస్తవానికి ఏమైందంటే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక కొంతమంది కాల్ చేసి అంత అవసరమా అది అన్నట్టు చూసి కొంతమంది మొహం పట్టుకొని కూడా అన్నారు. కానీ ఇక నా వైఫ్ కు తెలిసి గోదావరి కన్నా అమ్మాయికి అది బాగా ఇష్టం. నేను కూడా సపోర్ట్ చేసిన, ముందుకు వెళ్ళినాం. ఎవరేమనుకున్నా మంచిదే, తనకు నచ్చిన ఫీల్డ్ తను ఎంచుకున్నా. నేను కూడా సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయినా. నేను కూడా నేర్చుకున్న యాక్టింగ్ నేర్పించింది బాబా, బాగా కష్టపడ్డా తెలుసు కదా యాక్టింగ్ మీకు. సో అట్లా మొత్తానికి అయితే కొంతమంది ఛానల్ పెట్టిన తర్వాత యాక్చువల్ గా మాకు రీచ్ అంత లేనప్పుడు, సబ్స్క్రైబర్స్ అంత పెరగనప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్నట్టు చూసిరు. అట్లాంటి వాళ్ళే ఇప్పుడు 20K అయిన తర్వాత బాగా చేస్తున్నారు, మీరు ఇంకా చెయ్యండి అనే మాటలు చెప్పుడు స్టార్ట్ చేసిరు అన్నట్టు. అది కాకుండా చాలా మంది అన్నారు మమ్మల్ని, మీరు ఎందుకు ఛానల్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు, స్టేటస్లు పెట్టుర్రి, గ్రూప్లలో పెట్టుర్రి, అది ఇది అని అన్నారు. కానీ మేము ఏం చేయలే అన్నట్టు. ఎందుకు అంటే మన ఛానల్ ఎందుకు మనమే ఉట్టి అట్లా పెట్టుకున్నాడు ఎందుకు అని అనుకున్నాం. మళ్ళీ దానివల్ల ఏంటంటే అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ మాత్రమే చేస్తారు. ఏదో నామకే వస్తే సబ్స్క్రైబ్ చేసినామా అంటే చేసినాం అన్నట్టు. ఏ వీడియోస్ చేసినా చూడరు అన్న ఉద్దేశంతో మాకేంటంటే జెన్యూన్ వచ్చిన సబ్స్క్రైబర్స్ కావాలి, మేము ఎక్స్ప్లోర్ చేయడం వద్దు అని అనుకున్నట్టే 20K దాకానైతే రీచ్ అయినాము. ఇంకా మాకు ఉన్నాయి కొన్ని థాట్స్ ఉన్నాయి, ఈ వీడియోస్ ఇట్లా చేద్దామని అనుకుంటున్నాం. కానీ మా పిల్లల వల్ల మా చేతికి హాలిడేస్ కదా, సో దాని వల్లనైతే కొంచెం డిలే అవుతుంది. సో ఫ్యూచర్ లోనైతే అట్లాంటివి ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటాం. అదంతా మీ సపోర్ట్ వల్ల. లాంగ్ వీడియోలు ఏమైతున్నాయి, లాంగ్ వీడియోలు చాలా తక్కువ అవుతున్నాయి. ఓన్లీ షార్ట్స్ చూస్తున్నారు. లాంగ్ వీడియోలు కూడా చూడండి. లైక్ చేస్తే మీరు లైక్ చేసి కొంతమందికి రికమెండ్ అవుతాయి మా వీడియోస్ కూడా. కొంతమంది రికమెండ్, మీరు లైక్ కూడా కొట్టండి. లైక్స్ అయితే చాలా తక్కువ అవుతున్నాయి. వ్యూస్ వస్తున్నాయి కొన్ని, కానీ లైక్లు మాత్రం ఎవరు కొట్టట్లేదు. లైక్స్ మాత్రం కంపల్సరీ కొట్టండి, మై రిక్వెస్ట్. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, నేను యాక్చువల్ గా రీసెంట్ ఒక 2 days అవుతుంది అన్నట్టు నేను ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఏంటిది అంటే గోదరకని ఇమిటేషన్స్ జ్యువెలరీకి సంబంధించింది అయితే ఛానల్ స్టార్ట్ చేసిన. మీరందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎందుకంటే మామూలుగా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇక్కడ గోదరకన్లు ఎంత చూసినా కానీ ఎట్లా అంటే షాప్స్ ఉన్నాయి తక్కువ, కానీ రేంజ్ మాత్రం హై రేంజ్ లో ఉన్నాయి రేట్లు. అందుకనేసి ఆన్లైన్ లోనే నేను రీటైలర్ గానే ఎక్కువ మార్జిన్ మాత్రం ఉంచుకోను. నేను తక్కువ ప్రైస్ లోనే నాకంటూ ఒక రీచ్ కావాలి అన్నట్టు ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఆ ఛానల్ కి సంబంధించిన లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయరు నా ఛానల్ ని. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా అప్డేట్స్ మంచి ఇవ్వబుద్ధి అవుతుంది. సో ఇదే అన్నమాట ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో గంట సింబల్ మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ మాత్రం కొట్టండి. ఏమంటే చైతు గంట సింబల్ కొట్టమని చేతో యాంకరింగ్ చేస్తున్న మధ్య మమ్మల్ని చూసి బాగా డెవలప్ అయింది. గంట సింబల్ మాత్రం గట్టి కొట్టండి బంగారే. అంతే, ఈ బ్లాగ్ అయితే ఇక్కడ వరకు ఏం చేస్తున్నా. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బంద్ చేసే